పద్యం వింటే ఘంటసాల గారి నోట వినాలి, శివాష్టకం వింటే బాలుగారి నోట వినాలి, అయ్యప్ప భక్తి గీతం వింటే యేసుదాస్ గారి నోటెమటే వినాలి. నిజమండి, నేను అక్కడి నుంచి వచ్చిన దాన్ని కదా. ఆ అయ్యప్ప గీతాలు చాలా ఎక్కువగా విన్నదాన్ని. పైగా యేసుదాస్ గారి గీతం లేనిదే ఆ స్వామి కూడా నిద్రపోరు. అంటే శబరిమల గుడి తలుపులు వేసేది యేసుదాస్ గారి భక్తి గీతంతోనే. ఆ భక్తి గీతాన్ని ఈనాటి స్వరాభిషేకం కార్యక్రమంలో ఆయన పాడితే బాగుండేది. కానీ స్వామి అయ్యప్ప చిత్రంలో డి దేవరాజన్ గారి స్వరకల్పనలో అనిశెట్టి గారు రాసిన యేసుదాస్ గారి పాటని పాడే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తూ మన ముందుకొస్తున్నారు సాందీప్. వారిని ఆహ్వానిద్దాం, ఆశీర్వదిద్దాం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాననం, వరగదాయుధం స్వామి వేదవర్ణితం, గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం, త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం, త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భవభయాపహం స్వామి భావుకావహం, భువనమోహనం స్వామి భూతిభూషణం, ధవళవాహనం స్వామి దివ్యవారణం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. కళమృదుస్మితం స్వామి సుందరాననం, కళభకోమలం స్వామి గాత్రమోహనం,
कळभकेसरी स्वामी वाजिवाहनं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा जनप्रियं स्वामी चिन्तितप्रदं श्रुतिविभूषणं स्वामी साधुजीवनं श्रुतिमनोहरं स्वामी गीतलालसं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा 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 స్వామియే శరణమయ్యప్ప. చాలా బాగా పాడారు సందీప్ మీరు. నేను చిన్నప్పటి నుంచి ఈ పాట వింటూ 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 పెరిగాను. ప్రతిరోజు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం, ప్రతిరోజు తలుపులు వేసే ముందు ఈ పాట పాడేవాళ్ళు, మేము అందరం కలిసి పాడేవాళ్ళం. కాబట్టి మళ్ళీ నాకు ఆ పాత స్మృతులన్నీ గుర్తొచ్చాయి. యేసుదాస్ గారి అద్భుతమైనటువంటి గాత్రాన్ని మీరు మళ్ళీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చారు ఈ పాట రూపంలో. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. నాకు కూడా ఈ పాట చాలా ప్రియమైనది, ఎందుకంటే మా ఫాదర్ రింగ్ టోన్ ఇదే యాక్చువల్లీ. సో ఎప్పుడూ అలాగే వింటూ ఉండడం, అండ్ అట్ ద సేమ్ టైం యేసుదాస్ గారి గళంలో వచ్చిన ఆణిముత్యం అనాలా లేకపోతే ఒక మరపురాని గీతం, ఎందుకంటే తరతరాలు నిలిచిపోయే ఒక గీతం ఎవరైతే దేవుడి కోసం అంకితమైందో, కేవలం జనాల కోసం కాకుండా దేవుడు కూడా ఈ కీర్తన వినకుండా నిద్రపోరు అంటారు కదా. తిరుపతిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం ఎలాగో శబరిమలలో యేసుదాస్ గారి గాత్రం కూడా అలాగే. సో ఇట్ ఈస్ గ్రేట్ ఆనర్ టు బి సింగింగ్ దిస్, ఈ పాట ఈ స్టేజ్ మీద అందరి ముందర. థ్యాంక్ యూ సో మచ్. సంచలన చిత్ర దర్శకులు శంకర్ గారి అద్భుత సృష్టి అపరిచితుడు. ఆ చిత్రం కోసం హారిస్ జయరాజ్ గారు వైవిధ్యభరితమైన బాణీల్ని అందించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకుని తీరవలసింది నాటరాగంలో స్వరపరిచిన భువనచంద్ర గారి గీతం. డాక్టర్ కేజే యేసుదాస్ గారు, హరిణి గారు సినిమా కోసం పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు డాక్టర్ కేజే యేసుదాస్ గారు అండ్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సొగసా జియంగారి ఇంటి సొగసా జియంగారి ఇంటి సొగసా
వంటి తరుణి పుడమినల్లేదే ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడితో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉంటే ఆనందమిదే, పలపులో బడిలో బాలకుడే పండితుడే. జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస. మకరందం పొడి సిద్ధం చేసి దాంట్లో స్వర్ణ గంధం కొంచెం కొంచెం కలిపి హరివిల్లులోని వర్ణలట్టి బ్రహ్మే మలిచాడు. శతకోడి పువ్వులు తెచ్చి జంట పూలుగా మలిచాడు. నీ పెదవులోంచి పల్లవించు వేదం, మన పెదవులోంచి ప్రభవించు జీవం. కవిట్లోనే ఇవ్వు ముద్దకి అనుమతి ఒక బలి. జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస. చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి సిరి మల్లె పూల పందిరి కింద మాలని వేస్తావా? నీ ముద్దులతోనే నెంగి నేలను ఏకం చేస్తావా? ఇంటి వానలొస్తే పైరు పెరిగేను, జంట వానలొస్తే సృష్టి జరిగేను. జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి పురుష, జీయంగారి ఇంటి సొగస. నీ వంటి తరుణి పుడమినల్లేదే ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడులో వలపు సులభం కాదే. అజ్ఞానంలో ఉండే ఆనందమిదే, పలపులో వడిలో బాలకుడే పండితుడే. జీయంగారి ఇంటి పురుష, జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి పురుష, పురుష. ఎప్పుడు యేసుదాస్ గారి ప్రస్తావన వచ్చినా దాసేటన్ అంటే దాసన్న ఇచ్చినటువంటి ప్రోత్సాహం గురించి చిత్రగారు చెప్తూనే ఉంటారు. యేసుదాస్ గారు చిత్రగారి కాంబినేషన్లో కొన్ని వందల కచేరీలు చేశారు. అలాగే కొన్ని అపురూపమైన పాటల్ని పాడారు. వాటిలో తొలి జాబితాలో నిలిచే పాట అసెంబ్లీ రౌడీ చిత్రంలోని మహదేవన్ గారి స్వరకల్పనలో రసరాజు గారు రాసినటువంటి ఈ అందమైన వెన్నెల పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ కేజే యేసుదాస్ గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు.
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోవి నడసిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల సాగాలే ఊగాలే శివరంగ నవ్వాల గరిదలన 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 వెన్నెలలోన అచ్చు తెలుగు పడుచువలే తరగల గోదారై వలపు మిల మిల మెరవాల మురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాల పొమ్మ మీత కోకిలన్నై కొత్త రాగం పలకాల కంటి పాపనై కాలి అందనై కంటి పాపనై కాలి అందనై కాలమంద కరగబోసి కావు ఉండనా సరిగ్గరిగ పగ పద పద సగరిదల గరిదల గరిదల మల్లె పూల పందిరిలోవి నడచిరావే సరిగమల సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా తోడు నీడా ఇరువురమై గూటి కందం తేవాలా అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోవి నడచిరావే సరిగమల కళాతపస్వి విశ్వనాథ్ గారి సినిమాల్లోని పాటల ద్వారా ఎన్ని నంది బహుమతులు వచ్చినా తృప్తి కలిగించవు. ఎందుకంటే వాటిలో ఆయనకి కూడా భాగం ఉంటుంది గనక అని గర్వంగానూ నవ్వుతూ చెప్తుంటారంట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన శృతిలయలు చిత్రంలో రాసిన ఓ పాటకు తెల్లవారదేమో స్వామి అలమేలు మంగకు అన్న 2 వాక్యాలను విశ్వనాథ్ గారే ఇచ్చారంట. ఆ స్ఫూర్తితో పాట మొత్తం అన్నమాచార్యుల వారి పందాలోనే రాశారంట శాస్త్రి గారు. సినిమాలో ఆ పాట పాడినటువంటి డాక్టర్ కేజే యేసుదాస్ గారు కూడా అది అన్నమాచార్య కీర్తనే అనుకుని చాలా కచేరీల్లో ఆ పాటని పాడారంట. మహదేవన్ గారు స్వరపరిచినటువంటి ఆ సిరివెన్నెల గీతంతో వేదికపైకి వస్తున్నటువంటి మధుర గాయకులు యేసుదాస్ గారికి స్వాగతం పలుకుదాము.
తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మున్నుకలో అలసినదే వేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మున్నుకలో అలసినదే వేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. చెలువము నేలగా చెంకడలేవని కలతకు నేలవై నిలచిన నెలతకు. చెలువము నేలగా చెంకడలేవని కలతకు నేలవై నిలచిన నెలతకు. కలలాల చడికి నిత్తుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగసు కేళిని పొంగుచు తేల్సగా. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగసు కేళిని పొంగుచు తేల్సగా. ఆమత్తు నేమది మరి మరి తలసగా మరి మరి తలసగా. అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి, గామని తెల్లవారదే. సానిరవ మగ పమగ సగామ. తెల్లవారదేమో స్వామి. పానిదవ మగ పప సనిదవ మగ పప సనిరి సగరి మగరి సారి నీస. తెల్లవారదేమో స్వామి. తెలుగులో యేసుదాస్ గారు ఎక్కువగా పాటలు పాడింది దర్శకరత్న గారికి అయితే, దాస్ గారు పాడినటువంటి పాటలకి ఎక్కువగా అభినయించింది డైలాగ్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ చిత్రంలో దాస్ గారి పాట ఉండి తీరాల్సిందే. అల్లుడు గారు చిత్రం కోసం మహదేవన్ గారు స్వరకల్పనలో గురుచరణ్ గారు రాయగా యేసుదాస్ గారు చిత్రగారు పాడిన ముద్దబంతి గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు డాక్టర్ కేజే యేసుదాస్ గారు అండ్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ముద్దబంది నవ్వులో మోగ బాసలు, ముద్దబంది నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంది నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంది నవ్వులో మూగ బాసలు.
బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా. ముద్దబంది నవ్వులో మూగ బాసలు, మోసియున్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంది నవ్వులో మూగ బాసలు. అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. ముద్దబంతి పువ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంది నవ్వులో మూగ బాసలు, మోసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంది నవ్వులో మూగ బాసలు. సార్, అమృత వర్షం అంటే ఇప్పటివరకు విన్నాము. ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో మీ పుణ్యం అని చూస్తున్నాము. మా అదృష్టంగా భావిస్తున్నాము మీరు ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో వచ్చి పాల్పంచుకోవడం, మాకు ఈ పాటలు వినే. సార్ మోహన్ బాబు గారి కాంబినేషన్లో ఎక్కువగా మీ సాంగ్స్ వచ్చాయి. వారితో ఉండేటువంటి అనుబంధం గురించి ఒక మాట. The first thing I have to thank to the Lord. He is only wishing who has to sing for who. Then definitely his mind also goes thinking about me. I am so grateful to each and everyone. In my life, so many heroes I sang, and with good singers like everybody. And I am so grateful to each and everyone. And who heard about not mine, it is his voice, he has given me. So I have to say always thinking about it. And why I am so grateful to each and everyone. Any language, anything, I am so grateful to.